బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తుందని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఓటమి భయంతో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. తాను ఇక్కడి ఆడబిడ్డనని, ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు కావ్య. తాను ముస్లింను పెళ్లి చేసుకున్నంత మాత్రాన మతం మారినట్లు కాదన్నారు. తాను గుంటూరు కోడల్ని కానీ అక్కడి ఎప్పుడు పోలేదన్నారు. ఆరూరి రమేష్ లాగా భూ కబ్జాలు చేయలేదని తెలిపారు కడియం కావ్య. సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంట్లో అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి ఆరూరు రమేష్ దీనిపైన స్పందించడానికి మనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న ఆరూరు రమేష్ చేసిన వ్యక్తిగత విమర్శను ఏ విధంగా చూస్తున్నారు, దాన్ని ఏ విధంగా తిప్పికొడతారు? ఆయనలో ఓటమి భయం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు వాళ్ళ పార్టీ విధానాలు చెప్పిన తర్వాత కానీ, అంతకుముందు వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చర్చించినప్పుడు కానీ, తర్వాత ఏమైనా మిగిలిపోయి ఉంటే లాస్ట్కి రావాల్సిన విమర్శల్ని ముందే తీసుకొచ్చిందంటే వాళ్ళ పార్టీ తరఫున ప్రచారం చేసుకోవడానికి ఆయనకి ఏం లేదు. ఇది ఒక అంటే ఏంటి లో మేనర్స్ అన్నమాట. ఇదంతా చాలా అంటే గుంటూరు కోడలికి ఇక్కడ ఏం పని అని కూడా ఒక ప్రధాన విమర్శ చేశాడు మేడం. దాన్ని ఏమంటారు? అంటే తెలంగాణ ఉద్యమమే స్థానికత మీద ఆధారపడి ఉంది. అలాంటి కడియం కావ్య ఈరోజు గుంటూరు కోడలు అయ్యి ఉండి ఇక్కడ వరంగల్లో పోటీ చేస్తూ ఎలా ఓట్లు అడుగుతారని కూడా ఒక ప్రశ్నించాడు. పాపం నేను గుంటూరు కోడలనే, కానీ ఏ రోజు కూడా పాపం గుంటూరులో నేను లేను. నేను పుట్టింది పెరిగింది జాబ్ చేస్తుంది ఆయన కళ్ళ ముందే చేసిన 5-6 ఏళ్ళు వర్ధనపేటలో. అన్నీ కూడా నేను ఇక్కడే ఉన్నా. నేను పక్కా లోకల్ యాక్చువల్లీ 100% ఆయన ఏంటంటే ఏదో ఒకటి వ్యక్తిగతంగా కులాలు మతాలు ప్రాంతాలు ఈ విధంగా మనుషుల్ని విభజించి పాలించే సంస్కృతి బీజేపీ వాళ్ళది. అభివృద్ధి అనేది ఎప్పుడో మర్చిపోయిండ్రు. ఈ వీటి మీదనే వాళ్ళు కొనసాగుతున్నారు అంతే. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్ల కడియం కావ్యకి ఎస్సీ హోదా పోతుంది అని కూడా ఒక విమర్శ చేశారు. దీన్ని ఏమంటారు? ఇది కూడా ఒక మిడిమిడి జ్ఞానపు స్టేట్మెంట్. రిజర్వేషన్స్ రాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తి అయితే ఇలాంటి మాటలు మాట్లాడరు. పాపం ప్రజలకి తెలియదు అనుకుంటున్నారు, కానీ ప్రజలకి కూడా తెలుసు. ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రాన వాళ్ళ క్యాస్ట్ మారదు. నేను చచ్చేదాకా నేను ఎస్సీనే అంతే. నా తండ్రి క్యాస్ట్ నాకు వర్తిస్తుంది. అదేవిధంగా అంటే పార్టీ మారి మాకు వెన్నుపోటు పొడిచాడంటే కూడా కడియం శ్రీహరి గారి మీద కూడా ఒక వ్యక్తిగత విమర్శ చేశాడు. దాన్ని విధంగా చేస్తారు. ఆయన బీజేపీ పార్టీ కాకుండా ఇంకా బీఆర్ఎస్ క్యాండిడేట్ అని అనుకుంటున్నాడా ఏంటి? ఆయన పార్టీ మారలేదా? ఆయన మారిండు. ఆయనే ఏంది భూ కబ్జాలు చేసుకున్నాడు, రైతుల భూములు లాక్కున్నాడు, అక్రమాలు క్వారీలు కొండలు గుట్టలు అన్నీ మింగేసిండు. ఇక ఇప్పుడు మిగతా 6 నియోజకవర్గాలలో కూడా అదే పని చేద్దామన్న ఉద్దేశంతో ఆయన పార్టీ మారిండు. అధికార పార్టీ అయితే ఆయన సేఫ్ సైడ్లో ఉంటాడు అని చెప్పేసి అందులోకి వెళ్ళిండు. అక్కడ వెళ్ళి మమ్మల్ని విమర్శిస్తున్నాడు, కానీ అంత స్థాయి ఆయనకు లేదు. మేడం, గుంటూరు కోడలు కావాలా, ఓరుగల్లు బిడ్డ కావాలని కూడా ఒక ప్రజలను అభ్యర్థిస్తున్నాడు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇక్కడ కూడా నవ్వుకోవచ్చు మంచిగా. ఎందుకంటే ఓరుగల్లు బిడ్డ మాదిగ బిడ్డనే కావచ్చు, కానీ ఆయన అందరూ అన్యాయం చేసింది మాదిగోళ్ళకే. తర్వాత ఓరుగల్లులో ఉన్న వర్ధనపేట భూముల్ని లాక్కున్నది ఆయనే. ఇంకా ఏమన్నా మిగిలి ఉన్నదా? ఇంకా 6 నియోజకవర్గాలను మింగేది ఉన్నదా? ఎందుకు? వరంగల్ బిడ్డ ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేను అంతకంటే ఎక్కువనే వరంగల్ బిడ్డని. అదేవిధంగా కాంగ్రెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి సమన్వయంతో ముందుకు వెళ్తారు, గెలుపు అవకాశాల గురించి ఏం చెప్తారు? గెలుపు ఖచ్చితంగా మాదే. అందుకే ఆ భయంతో వాళ్ళు అట్లాంటి నీచపు ఆరోపణలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అయితే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన మమ్మల్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ కొండా సురేఖ మేడము ప్లస్ మన లోకల్ ఎమ్మెల్యేలు అందరి సహకారంతో వివిధ నియోజకవర్గాలలో మండల స్థాయి సమావేశాలు జరుపుకుంటూ బూత్ కమిటీలు వేసుకోవడం జరిగింది. ప్రతి బూత్ కమిటీలో 10 మంది చొప్పున నియోజకవర్గాలలో ఈ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రచారంలో చాలా ముందుగానే ఉన్నాం మేము. అది మనం చూస్తున్నాం. బీజేపీ వాళ్ళు చేసిన పని చెప్పుకోవడానికి ఏమీ లేక మా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అవి చివరి అస్త్రంగా వాడాల్సినవి తొలతగానే వాడుతున్నారంటే వాళ్ళు ఓటమి భయంతో మా మీద ఈ యొక్క వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నాకు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేల సహకారంతో ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.